హలో బీటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నా? నేను వచ్చేసి కొత్త వీడియో మీకోసం తీసుకొచ్చేసాను. ఒకవేళ మీరు 15,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్యలో వాటర్ ప్యూరిఫైయర్ చూస్తున్నారు, మంచి బ్రాండ్లో చూస్తున్నారు, స్టెయిన్లెస్ స్టీల్తో చూస్తున్నారు అనుకుంటే అలాంటి టైంలో దీన్ని మీరు చెక్ చేయొచ్చు. ఈ వీడియోలో దీన్ని అన్బాక్స్ చేద్దాం, దీని ఫీచర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాము. దీనిలో నాకు నచ్చిన పాయింట్స్ ఏంది, నచ్చని పాయింట్స్ ఏంది, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. నా పేరు కాంతి, మీరు చూస్తున్నారు బెస్ట్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అన్బాక్సింగ్ విషయానికి వస్తే మీకు వాటర్ ప్యూరిఫైయర్ తో పాటు ఎక్స్టర్నల్ సెడిమెంట్ ఫిల్టర్ ఒకటి ఇస్తున్నారు, ప్లంబింగ్ కిట్ ఒకటి ఇస్తున్నారు. డిజైన్ చూడడానికి మీకు ఇలా ఉంటుంది, స్లిమ్ గా ఉంది, చూడడానికి బాగుంది, గ్లాసీ ఫినిష్ లో వస్తుంది, ఫింగర్ ప్రింట్ ని ఈజీగా అట్రాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీకు టైం కనిపిస్తూ ఉంటుంది, TDS ఇన్పుట్ లెవెల్, అవుట్పుట్ లెవెల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇది రీఫిల్ అయ్యేటప్పుడు కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది, వాటర్ ఎంత కన్జ్యూమ్ చేసాము ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఎర్రర్ కోడ్స్ ఏమైనా వస్తున్నా కనిపిస్తూ ఉంటుంది. ఓవరాల్ గా చూడడానికి లుక్ అయితే బాగుంది, బట్ బిల్డ్ క్వాలిటీ అయితే యావరేజ్ ఉంది. 20,000 దగ్గర వస్తుంది కాబట్టి కొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, గట్టిగా ఇలా అంటే ఊడి వస్తుంది. దీనిలో ప్లస్ పాయింట్ కూడా ఉంది, ఈజీగా మనం ట్యాంక్ మనమే ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. కాకపోతే ఒక సైడే ఓపెన్ అవుతుంది, ఇంకో సైడ్ ఓపెన్ అవ్వట్లేదు. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ ఉంది, డిజైన్ బాగుంది. ప్యూరిఫికేషన్ టెక్నాలజీ విషయానికి వస్తే 9 స్టేజెస్ ఉన్నాయని చెప్పి కంపెనీ మెన్షన్ చేస్తుంది. సో మీకు కావాల్సిన ఎసెన్షియల్ ఫిల్టర్స్ అన్ని దీనిలో అయితే ఉన్నాయి. మనం వాటర్ ప్యూరిఫైయర్ బయింగ్ గైడ్ వీడియో చేశాం కదా, దానిలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏ ఫిల్టర్ ఎలా వర్క్ అవుతుంది అని చెప్పి. ఫస్ట్ 3 ఫిల్టర్స్ చెత్తని వేరు వేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ ఎక్స్టర్నల్ సెడిమెంట్ ఫిల్టర్ పెద్ద పెద్ద చెత్త ఉంటుంది కదా, వాటిని ఆపేస్తుంది. దాని తర్వాత ఈ ఫిల్టర్ ఇంకా చిన్న పార్టికల్స్ ఏమైనా ఉంటే వాటిని ఆపేస్తుంది. ఈ ఫిల్టర్ వచ్చేసరికి మరీ చిన్న పార్టికల్స్ ఉంటాయి కదా, వాటర్ లో నుంచి రిమూవ్ చేసి నెక్స్ట్ ఫిల్టర్ కి అయితే పంపిస్తుంది. ఇక్కడ ఈ ఫిల్టర్ వచ్చేసరికి మనకి వాటర్ లో ఉన్న బ్యాడ్ స్మెల్ ని వాటిని తీసేయడానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత RO మెంబ్రేన్, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. వాటర్ లో ఉన్న మొత్తం హెవీ మెటల్స్ ని ఇది రిమూవ్ చేస్తుంది. ఆ తర్వాత UV ఫిల్టర్ లోకి అయితే వెళ్తుంది. UV ఫిల్టర్ వాటర్ లో ఉన్న వైరస్ ని, బ్యాక్టీరియాని డియాక్టివేట్ చేస్తుంది. ఫైనల్ గా మనకి స్వచ్ఛమైన వాటర్ అయితే వస్తాయి. దానిలో మనకి ఎటువంటి మినరల్స్ అలాంటివి అయితే ఏమి ఉండవు. సో వాటి కోసం వీళ్ళు 3-in-1 ఫిల్టర్ని అయితే యూజ్ చేస్తున్నారు. దీనిలో మీకు కాపర్, కాల్షియం, మెగ్నీషియం అయితే ఉంటాయి. ఇవి మీకు కొంచెం వాటర్ కి కొన్ని మినరల్స్ అయితే యాడ్ చేస్తాయి. ఫైనల్ గా వాటర్ మనం పట్టుకొని తాగుతాం. ఇది ఓవరాల్ గా ఈ ప్రాసెస్ విషయానికి వస్తే, ఇక్కడ కంపెనీస్ వాళ్ళు 9 స్టేజెస్, 7 స్టేజెస్, 8 స్టేజెస్ అంటారు, కానీ ఏ RO వాటర్ ప్యూరిఫైయర్ అయినా ఇవే ఫిల్టర్స్ అయితే ఉంటాయి. లాస్ట్లో వీళ్ళు యాడ్ చేశారు కదా కాపర్, మెగ్నీషియం, కాల్షియం, ఇలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క మినరల్స్ని అయితే యాడ్ చేస్తూ ఉంటుంది. అక్కడ స్టేజెస్లో మీకు డిఫరెన్స్ అయితే వస్తుంది. వాటర్ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీకు బోర్ వాటర్కి, ట్యాంకర్స్ ఇలాంటివి కూడా వస్తుంటాయి కదా, అలాంటి వాళ్ళకి సెట్ అవుతుంది RO వాటర్ ప్యూరిఫైయర్స్. ఒకవేళ మీకు మున్సిపల్ వాటర్ వచ్చే పని అయితే UV+UF వాటర్ ప్యూరిఫైర్కి మీరు వెళ్ళిపోవచ్చు. ఖచ్చితంగా ఇది RO వాటర్ ప్యూరిఫైయర్ కాబట్టి మీకు అవుట్పుట్ TDS వాల్యూ చాలా తక్కువ అయితే ఉంటుంది. వీళ్ళైతే మాకు TDS అడ్జస్టర్ అయితే యాడ్ చేశారు. మనకి ఫిల్టర్ అవుతాయి కదా వాటర్, ఫైనల్ గా ఆ వాటర్ కి నార్మల్ వాటర్ అయితే మిక్స్ అవుతాయి. మీకు కొంచెం TDS ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఈ TDS అడ్జస్టర్ వీళ్ళు ఫ్రీగా ఇవ్వట్లేదు, దాన్ని మీరు సపరేట్ గా కొనుక్కోవాలి. ఏరియా బట్టి డిఫరెంట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మా ఏరియాలో వచ్చేసరికి 699 రూపీస్ అయితే తీసుకున్నారు. మా ఫ్రెండ్ వాళ్ళకి 500 రూపీస్ అయితే తీసుకున్నారు. వాటర్ మనకి దార పడుతూ ఉంటాయి కదా, చాలా స్లోగా అయితే వస్తుంది. ఆ వాటర్ ఆన్ చేసి వెళ్ళి నిద్రపోయి రావచ్చు అనమాట, అంత స్లోగా అయితే వస్తున్నాయి. ఇంకొంచెం ఎక్కువ ప్రెజర్ తో వాటర్ వస్తే బాగుండేది అనిపించింది. వీళ్ళని అడిగితే టెక్నీషియన్ ని అదే అలాగే వస్తాయి, ఇంకా మనం ఏం చేయలేము అంటున్నాడు ఆయన. వాటర్ ట్యాప్ ని మనం క్లోజ్ చేసుకునే క్యాప్ అయితే ఇచ్చారు, ఇది ఒకటి బాగా అనిపించింది. మనం పైకని వాటర్ పట్టుకుంటే ఈ క్యాప్ అయితే మీకు అడ్డం వస్తూ ఉంటుంది. ఇలా ప్రెస్ చేసి మనం వాటర్ పట్టుకుంటే ఈ క్యాప్ మీకు అడ్డం రాదు. క్యాప్ ఇవ్వడం కూడా మంచి మూవే, ఎందుకంటే మనకి బొద్దింకలు లోపలికి వెళ్ళి దాన్ని ముద్దు పెడుతూ ఉంటాయి అనమాట, వాటిని మనం తాగుతూ ఉంటాం. ఇది ఓవరాల్ గా డిజైన్ పరంగా, ఈ వాటర్ ప్యూరిఫికేషన్ పరంగా. ఇంకా ట్యాంక్ విషయానికి వస్తే 5 లీటర్ కెపాసిటీతో వస్తుంది. ఇంట్లో ఒక 2-3 ఉంటే సరిపోయిద్ది, కానీ ఇంట్లో ఒక 4 to 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, అంత సరిపోదు మీకు. అట్లీస్ట్ వీళ్ళు 8 లీటర్ వాటర్ కెపాసిటీ ఉన్న ట్యాంక్ ఇవ్వాల్సింది. అండ్ ట్యాంక్ వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ ఇచ్చారు. దీనిలో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి, మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది, 20,000 రూపాయలు. ఆఫర్స్లో చాలా తక్కువ రేటుకి అయితే వస్తూ ఉంటాయి, అప్పుడు మీరు కన్సిడర్ చేయొచ్చు. 13,000 ఆ ప్రైస్ దగ్గర వస్తూ ఉంటుంది. ఈ ప్లాస్టిక్ వాటర్ ట్యాంక్ తో కంపేర్ చేస్తే స్టెయిన్లెస్ స్టీల్ వాటర్ ట్యాంక్ మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. ఒక 2 days యూస్ చేసి కొన్ని టెస్ట్లు అయితే మేము కండక్ట్ చేసాము. వాటి రిజల్ట్ ఇప్పుడు మనం చూద్దాము. ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఫుల్ గా 13 నిమిషాలు టైం తీసుకుంటుంది. వాటర్ వేస్టేజ్ ఇది 5 లీటర్ ట్యాంక్ కి 6.5 లీటర్స్ అయితే వేస్ట్ చేస్తుంది. pH వాల్యూ వచ్చేసరికి 6 to 7 మధ్యలో అయితే ఉంది. నాయిస్ వచ్చేసరికి 56.2 డెసిబెల్స్ వరకు అయితే నోటీస్ చేసాము. TDS వచ్చేసరికి 106 ఉంది, ఎందుకంటే TDS అడ్జస్టర్ పెట్టాం కాబట్టి. ఈ TDS అడ్జస్టర్ ఏం చేస్తుంది అంటే, నార్మల్ గా RO వాటర్ ప్యూరిఫైర్ లో ప్యూరిఫికేషన్ అయిన వాటర్ ని
నార్మల్ వాటర్తో మిక్స్ చేస్తుంది అనమాట. అప్పుడు మీకు టీడీఎస్ వాల్యూ కొంచెం ఎక్కువ మీకు చేసి చూపిస్తూ ఉంటుంది. దీనిలో కూడా టీడీఎస్ అడ్జస్టర్ యాడ్ చేశారు కనుక మీకు 106 వరకు టీడీఎస్ వాల్యూ అయితే వచ్చింది. టీడీఎస్ అడ్జస్టర్ మాక్సిమం అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనకి ఒకవేళ నార్మల్ వాటర్లో ఫ్లోరైడ్ కానీ ఆర్సెనిక్ కానీ ఇలా కొన్ని డిజార్వర్ కెమికల్స్ అయితే ఉంటాయి. ఇవి కనుక మన ఆర్ఓ వాటర్తో మిక్స్ అయ్యాయి అనుకోండి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా ఈ ఏరియాస్లో ఉండేవాళ్ళు ఏపీ అండ్ తెలంగాణలో ఈ టీడీఎస్ అడ్జస్టర్స్ వాడకపోవడమే బెటర్. మీకు వచ్చే వాటర్ని ఒకసారి ల్యాబ్ టెస్ట్ చేయించండి. దానిలో కనుక ఆర్సెనిక్ కానీ ఫ్లోరైడ్ ఇలాంటి కెమికల్స్ లేకపోతే అప్పుడు మీరు ఈ టీడీఎస్ అడ్జస్టర్స్ అయితే పెట్టుకోవచ్చు. కానీ నార్మల్గా అయితే అసలు ఇవి పెట్టుకోవడం అనవసరం. ఒకవేళ మనకి టీడీఎస్ వాల్యూ తక్కువ ఉంటే మనకి కావాల్సిన ఎసెన్షియల్ మినరల్స్ అయితే మనకి అందం అనమాట. మాక్సిమం 50 నుంచి 150 మధ్యలో ఉంటే టీడీఎస్ వాల్యూ బెటర్ అనమాట. మనకి ఆర్ఓ వాటర్ ప్యూరిఫైయర్స్లో మీకు 50 బిలో వస్తూ ఉంటాయి, అందుకే వీళ్ళు టీడీఎస్ అడ్జస్టర్స్ అయితే పెడుతూ ఉంటారు. ఒకవేళ మినరల్స్ మనకు లోపాలు ఉంటే మనం ఫుడ్ ద్వారా వాటిని తీసుకోవడం బెటర్. మాక్సిమం డేంజరస్ డిజార్వ్ కెమికల్స్ ఉంటాయి మీ ఏరియాలో, ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ వాడడం బెటర్. నెక్స్ట్ యాప్ విషయానికి వస్తే యురేకా ఫోప్స్ అనే యాప్ ఉంటుంది ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ. మీ మొబైల్ నెంబర్తో సైన్ అప్ అవ్వాలి. మీరు ఈ డివైస్ కొన్నప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తారు కదా, అంటే డెలివరీ అప్పుడు ఆ నెంబర్తో ఇది రిజిస్టర్ అయిపోద్ది. మీ ఫోన్ నెంబర్తో సైన్ అప్ అయిన తర్వాత యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మీరు కొన్న వాటర్ ప్యూరిఫైర్ కనిపిస్తూ ఉంటుంది, తర్వాత మీకు షాప్ అని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు యురేకా ఫోప్స్ యొక్క డివైజెస్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇక్కడ ప్రొఫైల్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి మీ ప్రొఫైల్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ డివైస్ లోకి వెళ్ళి మన డివైస్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ప్రొడక్ట్ డీటెయిల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం సర్వీస్ బుక్ చేసుకోవచ్చు. దాని కిందకి వస్తే రీసెంట్ గా మీకు సర్వీస్ చేస్తారు కదా, సో దానికి సంబంధించిన రేటింగ్ ఇవ్వచ్చు, దాని డీటెయిల్స్ అని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీరు ఈ వారం ఎంత వాటర్ కన్సూమ్ చేశారో అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అండ్ మీ ఏరియాలో ఉన్న టెంపరేచర్, హ్యూమిడిటీ, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇక్కడ నుంచి మీరు చూసుకోవచ్చు. ఇంకా వాటర్ క్వాలిటీ ఎంత ఉందో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ అవుట్పుట్ వాటర్ టీడీఎస్ ఎంత ఉంది, ఇన్పుట్ వాటర్ టీడీఎస్ ఎంత ఉందో ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది. మీ వాటర్ ప్యూరిఫైర్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది, దీనిలో కూడా కనిపిస్తుంది. అండ్ డివైస్ హెల్త్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, అంటే అన్ని సెన్సార్స్ వర్క్ అవుతున్నాయా లేదా, ఫిల్టర్ లైఫ్ ఎంత వస్తుంది. ఒకవేళ ఫిల్టర్ లైఫ్ అయిపోయింది అనుకోండి, నోటిఫికేషన్ అయితే వస్తుంది మీకు, ఫిల్టర్ లైఫ్ అయిపోయింది, సర్వీస్ ని బుక్ చేసుకోమని చెప్పి. ఇక్కడ నుంచి వారంటీ మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ అయితే 2 years ఫ్రీ సర్వీస్ విజిట్స్ అని ఇస్తున్నారు ఇక్కడ. ఇంకా వారంటీ విషయానికి వెళ్ళిపోదాం. వారంటీ, ఏఎంసీ వీటి గురించి మాట్లాడుకుందాం. మొత్తం అయితే 2 years ఫ్రీ సర్వీస్ అంటున్నారు వీళ్ళు. ఇన్స్టాలేషన్ అయితే ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ మీకు టీడీఎస్ అడ్జస్టర్ కావాలంటే డబ్బులు అయితే పే చేయాలి. స్పేర్ పార్ట్స్ పైన 2 years వరకు ఎటువంటి ఛార్జెస్ ఉండవని చెప్పి చెప్తున్నారు, కానీ ఫిల్టర్స్ పైన క్లారిటీ ఇవ్వట్లేదు. ఫిల్టర్స్ ఫ్రీగా చేంజ్ చేస్తారా 2 years లోపల ఏమైనా ప్రాబ్లం వస్తే, దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వీళ్ళు ఇవ్వట్లేదు. కస్టమర్ కేర్కి కాల్ చేద్దామని చూసినా కూడా కాల్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. యాప్ ద్వారా ట్రై చేశాను, వాళ్ళు ఇచ్చిన కస్టమర్ కేర్ నెంబర్. వాట్సాప్ చాట్ ద్వారా కూడా ప్రయత్నించాను, నాకు ఎటువంటి క్లారిటీ అయితే లేదు వీళ్ళ సైడ్ నుంచి. రిపేర్స్ అయితే అన్లిమిటెడ్ చేస్తామని చెప్తున్నారు 2 years లో. అండ్ 2 years లో 2 సార్లు క్లీనింగ్ పర్పస్ కి మీరు టెక్నీషియన్ అయితే పిలిపించుకోవచ్చు. ఇవి వీళ్ళు ఇస్తున్న వారంటీ విషయానికి వస్తే. ఏఎంసీ విషయానికి వస్తే 2 సంవత్సరాల వరకు ఏం లేదంటున్నారు. ఈ 2 years లోపు ఫిల్టర్స్ లో ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఫిల్టర్స్ ఫ్రీగా చేసి ఇస్తారా, దానికి ఏమైనా ఛార్జ్ చేస్తారా అనేది కంపెనీ సైడ్ నుంచి ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు. ఇది ఒకటి మైనస్ పాయింట్ అనిపించింది. అండ్ ఏఎంసీ సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. నేను అడిగాను ఏఎంసీ ఎంత ఉంటుంది 2 years తర్వాత అంటే సంవత్సరానికి 6,000 అంటున్నారు. అంటే 2 సంవత్సరాలు కలుపుకొని 12,000 రూపాయలు. చాలా మంది యూజర్స్ ఇదే కంప్లైంట్ చేస్తున్నారంట, 12,000 రూపాయలు పెడితే మరో కొత్త వాటర్ ప్యూరిఫైర్ తీసుకుంటా కదా, ఇది ఎందుకు తీసుకోవడం అని చెప్పి. ఇప్పుడు దీని కాంపిటేటర్స్ ఉన్నాయి, అర్బన్ నేటివ్, M2 Pro కానీ, ఆటంబర్గ్, ఇంటెలాన్ కానీ. వాటి ఏఎంసీ ఛార్జెస్ మీరు చూడొచ్చు. ఆటంబర్గ్ ఏఎంసీ లేదు, జస్ట్ ఫిల్టర్ కాస్ట్ వరకు ఇచ్చారు. అంటే ఏఎంసీ అసలు ఉండదు అనమాట, మనం ఫిల్టర్స్ వరకు చేంజ్ చేసుకోవచ్చు 2 years తర్వాత. అది 4,000 రూపాయల వరకు అయితే ఉంది, 4,100 రూపాయల దాకా. అర్బన్ నేటివ్ M2 Pro వచ్చేసరికి 2 years కలిపి 5,000 రూపాయలు. అంటే 2 సంవత్సరాలకి ఇవి 4,000-5,000 రూపాయలు తీసుకుంటుంటే వీళ్ళు 2 సంవత్సరాలకి 12,000 రూపాయలు తీసుకుంటున్నారు యాక్వాగార్డ్. ఇదే మెయిన్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ వీళ్ళలో. వీళ్ళు కొంచెం చేంజ్ చేసుకోవాలి ఏఎంసీ. వీళ్ళనే కాదు, ఎల్జీ కూడా అలాగే చేస్తుంది. ఎల్జీ మా దగ్గర ఉంది కదా, పర్ ఇయర్కి వాళ్ళు 6,000 అయితే తీసుకుంటున్నారు. మరి సర్వీస్ గొప్పగా ఉందా అంటే, సర్వీస్ బుక్ చేస్తే మనమే ఫోన్లు చేసి 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 ఎప్పుడుకో వస్తారనమాట. యూట్యూబర్ అని చెప్పాము అనుకో, వీడియోస్ చేస్తామని చెప్పాము అనుకో, వెంటనే వస్తారు నెక్స్ట్ రోజు. కామన్ పీపుల్గా వాళ్ళకి కాంటాక్ట్ అయితే డిలే చేస్తూ ఉంటారు. మంచి సర్వీస్ కోసమే ఈ కంపెనీస్కి మనం ఏఎంసీ మనం డబ్బులు కట్టి తీసుకుంటాం. ఎల్జీ అవ్వచ్చు, యాక్వాగార్డ్ అవ్వచ్చు. వీళ్ళైతే ఏఎంసీ కొంచెం తగ్గియాలి చాలా వరకు, ఎందుకంటే అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాయి వేరే బ్రాండ్స్. ఆటంబర్గ్ అవ్వచ్చు, అర్బన్ నేటివ్ అవ్వచ్చు, వీళ్ళన్నీ. సో మన వాటర్ ప్యూరిఫైర్లో మీకు ఏమి ఉండదు, పైనంతా డొల్ల ఉంటుంది. మెయిన్గా మీరు చూడాల్సింది ప్యూరిఫికేషన్ టెక్నాలజీ, ఆర్ఓనా, UV+UF. సెకండ్ వన్ వచ్చేసరికి ఏఎంసీ, మెయిన్ ఏఎంసీ చూడాలి.
వాటర్ ప్యూరిఫైయర్లో. అది ఎంత తక్కువ ఉంటే అది తీసుకోవడం బెటర్. మిగిలిన అన్ని వాటర్ ప్యూరిఫైయర్స్ మీకు ఒకేలాగా పనిచేస్తాయి. మెయిన్ ఏఎంసీ మీద ఫోకస్ చేయండి. సర్వీస్ మీ ఏరియాలో మంచి సర్వీస్ ఉండేటట్లు చూసుకోండి. ఇదే మెయిన్. ఆక్వాగార్డ్ అయితే మంచి సర్వీస్ నెట్వర్క్ అయితే ఉంటుంది. కాకపోతే ఏఎంసీ ఛార్జెస్ వీళ్ళు తగ్గియాలి. తగ్గికపోతే చాలా ప్రాబ్లమ్స్ వీళ్ళు ఫేస్ చేస్తారు. యూజర్స్ అందరూ టియర్ 1 సిటీస్లో మ్యాక్సిమం వేరే బ్రాండ్స్ వైపు మొగ్గు చూపుతారు, ఏఎంసీ చాలా తక్కువ ఉన్న బ్రాండ్స్ వైపు. ఇదైతే నేను 19,000 దగ్గర అయితే కొన్నాను. ఇది ఆఫర్స్లో మీకు 13,000 రూపాయల దగ్గరికి కూడా వస్తుంది. దీనిలో ప్రోస్ కాన్స్ విషయానికి వెళ్ళిపోదాం. దీనిలో ప్రోస్ విషయానికి వస్తే ఆక్వాగార్డ్ మంచి బ్రాండ్. ఇది ఇండియాలో సర్వీస్ నెట్వర్క్ కూడా వీళ్ళకి బాగుంటుంది. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ అయితే ఇస్తున్నారు. క్యాప్ కూడా బాగుంది, మనం ట్యాప్ కి పెట్టుకునే ఆప్షన్. అండ్ యాప్ కూడా బాగుంది. ఇవి దీనిలో ప్లస్ పాయింట్స్ నాకు అనిపించింది. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే 5 లీటర్ ట్యాంక్ ఇచ్చారు. అట్లీస్ట్ 8 లీటర్ ట్యాంక్ అయినా ఇవ్వాల్సింది. వాటర్ ధార చాలా చిన్నగా పడుతూ ఉంది. నేను అర్బన్ నేటివ్ తో కంపేర్ చేసిన, యాటమ్ వర్క్ తో కంపేర్ చేసిన, దానికి సంబంధించిన కంపారిజన్ వీడియో కూడా నేను చేస్తాను త్వరలో. ధార అయితే చాలా తక్కువ ఉంది. కొంచెం బెటర్ ఉంటే బాగుండేది అనిపించింది. ఏఎంసీ కూడా చాలా ఎక్కువ అనిపించింది. సంవత్సరానికి 6,000 రూపాయలు అంటే చాలా ఎక్కువ. అండ్ ఇనీషియల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంది. 20,000 రూపాయల దగ్గర అమ్ముతున్నారు. నేను కొన్నది 19,000. నేను ఈ రోజు చూస్తే 13,000 రూపాయలు ఉంది రికార్డ్ చేసే టైం. హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ వస్తుంది. అండ్ బిల్ క్వాలిటీ కూడా యావరేజ్ ఉంది. ఇంకొంచెం బెటర్ బిల్ క్వాలిటీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇవి దీనిలో నాకు మైనస్ అనిపించిన పాయింట్స్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా ఈ ఆక్వాగార్డ్ రిట్స్ ప్రో. ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వాటర్ ప్యూరిఫైయర్ మీరు కొనే ఉద్దేశం ఉంటే, ఒకవేళ 15,000 రూపాయల దగ్గర నుంచి 20,000 రూపాయల మధ్యలో వాటర్ ప్యూరిఫైయర్ చూస్తున్నారు, స్టెయిన్లెస్ స్టీల్ ట్యాంక్ కావాలి, మంచి బ్రాండే కావాలి అనుకుంటే అప్పుడు దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఏఎంసీ ఛార్జెస్ అయితే కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ సర్వీస్ కూడా మీ ఏరియాలో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. దాని ప్రకారం మీ ఇష్టం తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ మైనస్ పాయింట్స్ అన్ని మీకు ఫర్క్ పడవు అనుకుంటే మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో మీకు వెళ్ళిపోయిందని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నేస్తే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరీ యూస్ఫుల్ కంటెంట్ కోసం ఏం చేయాలి తెలుసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. బై ఫ్రెండ్స్.